బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేత మాజీ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి కారకులైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ అలాగే ఇతర కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జడ్చర్ల మహబూబ్నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనలు చేపట్టారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు శ్రీనివాస్ కాలనీలో ఓ కిరాణా దుకాణం వద్ద ఉన్న వెంకటరెడ్డిపై దాడులు చేస్తారని ఆరోపించారు. ఇక ఈ ధర్నాతో దాదాపుగా గంటకు పైగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూరల్ పోలీస్ స్టేషన్కు డీఎస్పీ పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన విరమించారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్న మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ నేత మాజీ పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గట్టు వెంకటరెడ్డిపై బీఆర్ఎస్ కార్యకర్తలు పలువురు దాడికి పాల్పడ్డారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున రూరల్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని దాడికి కారకులైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ ఇతర కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూరల్ పోలీస్ స్టేషన్ ముందు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ జడ్చర్ల మహబూబ్నగర్ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు శ్రీకాంత్ గౌడ్ నేతృత్వంలో పలువురు కార్యకర్తలు శ్రీనివాస్ కాలనీలో ఓ దుకాణం వద్ద ఉన్న వెంకటరెడ్డిపై దాడులు చేశారని ఆరోపించారు. ఇక ఆ ధర్నాతో దాదాపుగా గంటకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రూరల్ పోలీస్ స్టేషన్కు డీఎస్పీ పోలీస్ అధికారులు అక్కడకు చేరుకొని దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన విరమించారు.